స్టార్ట్. డిమాండ్ ఫర్ స్టేట్ రీఆర్గనైజేషన్. ఇదివరకు ఏమనుకున్నాం, ఇండియా అనేది ప్రావిన్సెస్ లాగా డివైడ్ అయి ఉంటుంది అనుకున్నాం. ఎన్ని ప్రావిన్సెస్ ఉన్నాయి బ్రిటిష్ ఇండియాలో? 11 provinces. సూపర్ అమ్మా. 11 ప్రావిన్సెస్ ఉన్నాయని చెప్పుకున్నాం పోయిన లెసన్లో. సో ఈ 11 ప్రావిన్సెస్ చాలా స్టేట్స్, ఇప్పుడున్న చాలా స్టేట్స్ గ్రూప్గా ఉన్నాయి. ఓకేనా? సో స్టేట్ రీఆర్గనైజేషన్కి డిమాండ్ చేశారు పీపుల్ అంతా. దాని గురించి ఇప్పుడు చదువుకున్నాం. ఓకేనా? Among the first challenges the new nation faced was the demand for reorganization of states on the basis of language. ఈ కొత్త ఇండిపెండెంట్ ఇండియా ఫేస్ చేసిన వన్ ఆఫ్ ద ఫస్ట్ ఛాలెంజెస్ ఏంటి అంటే, స్టేట్స్లో ఉన్న పీపుల్ అందరూ, ఒక లాంగ్వేజ్ మాట్లాడే పీపుల్ అందరూ మాకు ఒక సపరేట్ స్టేట్ కావాలి అని కోరుకుంటున్నారు. ఇదే పెద్ద ప్రాబ్లం లీడర్షిప్ ముందు. ప్రాబ్లం అని ఎందుకు అంటున్నాము అంటే, మన ప్రిన్సిపల్స్ ఏంటి? యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ. అంటే ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి అనే ఫీలింగ్, కానీ విడగొట్టాలి అనే ఫీలింగ్ ఇంత కూడా లేదు. కానీ పీపుల్ ఏం అడుగుతున్నారు? లాంగ్వేజ్ బేస్ మీద మమ్మల్ని విడగొట్టి స్టేట్స్ని ఫామ్ చేయండి అంటున్నారు. ఒప్పుకుంటుందా కాన్స్టిట్యూషన్? ఒప్పుకోదు. నువ్వన్నా నేనన్నా ఎవరైనా ఒప్పుకోం. కానీ మంచి చెడ్డలు చూసుకొని ఒప్పుకోవాలో లేదో ఆలోచిస్తుంది. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. డ్యూరింగ్ ద బ్రిటిష్ పీరియడ్ ద కంట్రీ వాజ్ డివైడెడ్ ఇంటూ ప్రెసిడెన్సీస్ లేదా ప్రావిన్సెస్. ఓకేనా? ప్రెసిడెన్సీస్ అన్నా ప్రావిన్సెస్ అన్నా ఒకటే. కల్కట్టా ప్రావిన్స్, మద్రాస్ ప్రావిన్స్, బాంబే ప్రెసిడెన్సీ లేదా ప్రావిన్స్. ఓకే. అండ్ నెంబర్ ఆఫ్ వెరీ లార్జ్ స్టేట్స్ లైక్ సెంట్రల్ ప్రావిన్సెస్ అండ్ బెరార్. ఇవి కూడా కొన్ని ప్రావిన్సెస్ నేమ్స్. సెంట్రల్ ప్రావిన్స్ అనేది ఒక నేమ్. నెక్స్ట్ ది బేరార్ అనేది ఒక ప్రావిన్స్. ఓకే, మహారాష్ట్ర దగ్గర ఉంటుంది. జస్ట్ అంత ఇంపార్టెంట్ కాదు అది. ఇట్లా డిఫరెంట్ ప్రావిన్సెస్ లాగా డివైడ్ అయింది బ్రిటిష్ ఇండియా. అంటే చాలా లార్జ్ ఏరియాని ఒక ప్రావిన్స్ అంటారు. ఇప్పుడు ఉన్నట్టు చిన్న చిన్న స్టేట్స్ ఉండవు. చాలా లార్జ్ ఏరియాని ప్రావిన్సెస్ అంటారు అనేవాళ్ళు. ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ వాజ్ అండర్ ప్రిన్స్లీ స్టేట్స్. ఆ ప్రావిన్సెస్ అట్లా ఉంటే, ప్రావిన్సెస్ కాకుండా సపరేట్గా ప్రిన్స్లీ స్టేట్స్ ఎన్ని ఉన్నాయి? హండ్రెడ్స్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి కదా బ్రిటిష్ ఇండియాలో. కరెక్ట్ నెంబర్ గుర్తులేదు కానీ నియర్లీ 300 అట్లా ఉన్నాయా లేవా? 550. మై గాడ్, 550. సో చాలా హండ్రెడ్స్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి. సో ఇట్లా డిఫరెంట్గా ఉన్న వాటికి డిఫరెంట్గా ఉన్నాయి. కానీ తర్వాత పీపుల్ అందరూ ఏం అడుగుతున్నారు అంటే, ఒక లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళందరినీ ఒక స్టేట్ లాగా చేయండి అని అడుగుతున్నారు. దాని గురించి చూద్దాం. ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ పీపుల్ స్పీకింగ్ మెనీ డిఫరెంట్ లాంగ్వేజెస్ వర్ లివింగ్ టుగెదర్. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ మద్రాస్ ప్రావిన్స్ గురించి మాట్లాడుకుంటాం ఇప్పుడు. ఎందుకంటే ఆంధ్ర అనేది మద్రాస్ ప్రావిన్స్లో ఉండేది కాబట్టి. మద్రాస్ ప్రావిన్స్ లేదా మద్రాస్ ప్రెసిడెన్సీ. దీంట్లో తెలుగు మాట్లాడే వాళ్ళు, మెయిన్గా తెలుగు మాట్లాడేవాళ్ళు, తమిళ్ మాట్లాడేవాళ్ళు కలిసి ఉండేవాళ్ళు. ఓకేనా? ఇట్లా ప్రావిన్సెస్లో కానీ ప్రిన్స్లీ స్టేట్స్లో కానీ ఎక్కడైనా కానీ వాటిల్లో డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడేవాళ్ళు కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మద్రాస్ ప్రెసిడెన్సీ హ్యాడ్ ఇన్ ఇట్ పీపుల్ స్పీకింగ్ తమిళ్, మలయాళం, కన్నడ, తెలుగు, గోండి అండ్ ఒరియా లాంగ్వేజెస్. ఇన్ని లాంగ్వేజెస్ మాట్లాడే పీపుల్ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేవాళ్ళంట. ఎప్పుడు? బ్రిటిష్ ఇండియాలో. ఆల్ ద పీపుల్ స్పీకింగ్ ఎ లాంగ్వేజ్ అండ్ లివింగ్ ఇన్ కాంటిగ్యుయస్ ఏరియాస్ డిమాండెడ్ టు బి ఆర్గనైజ్డ్ అండర్ వన్ స్టేట్. ఇట్లా ఉంటే సిచ్యువేషన్, ఇండిపెండెన్స్ రాగానే పీపుల్ ఏం చేశారు అంటే, ఒక లాంగ్వేజ్ మాట్లాడుతూ ఒక రీజియన్లో నివసించే పీపుల్ అంతా, కంటిగ్యూయస్ ఏరియా అంటే పక్కపక్కన ఏరియా, పక్కపక్కన లొకేషన్ అని అర్థం. సో పక్కపక్కన నివసించే పీపుల్ అంతా, మేమందరం ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇంత ఏరియాలో అందరం తెలుగే మాట్లాడుతున్నాం కాబట్టి మీరు మా ఏరియాని మొత్తాన్ని ఒక స్టేట్ లాగా ఆర్గనైజ్ చేయండి అని చెప్పి డిమాండ్ చేశారంట. అర్థమైంది కదా? దీస్ ఇంక్లూడెడ్, ఈ డిమాండ్స్ అంటే ఎట్లా చేస్తారు? ర్యాలీ లాగా, క్యాంపెయిన్ లాగా, ధర్నా లాగా చేస్తారు. ధర్నా అన్న క్యాంపెయిన్ అన్న ఒకటే. సో ఆ క్యాంపెయిన్స్కి నేమ్స్ ఇచ్చారు. ఫస్ట్ది ఏంటి అంటే సంయుక్త కర్ణాటక వాళ్ళు ఏం చేశారు అంటే, సంయుక్త కర్ణాటక అనే ఒక క్యాంపెయిన్ చేశారు. దాని రీజన్ ఏంటి అంటే, యునైటింగ్ కన్నడ స్పీకర్స్ అక్రాస్ మద్రాస్, మైసూర్, బాంబే అండ్ హైదరాబాద్ ప్రావిన్సెస్. వీటన్నిటి నుంచి కన్నడ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ యునైట్ చేసి ఒక కన్నడ స్టేట్ని ఫామ్ చేయడానికి సంయుక్త కర్ణాటక
అనే క్యాంపెయిన్ అనే ర్యాలీని చేశారు, ధర్నాని చేశారు. ఓకేనా? అట్లనే సంయుక్త మహారాష్ట్ర, ద మహా గుజరాత్ మూమెంట్, ద మెర్జర్ ఆఫ్ ట్రావెన్కోర్ అండ్ కొచిన్ ప్రిన్స్లీ స్టేట్స్ అండ్ ద స్టేట్ ఆఫ్ పంజాబ్ ఫర్ 6. ఇట్లా డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు డిఫరెంట్ మూమెంట్స్ చేశారు, ఉద్యమాలు చేశారు. Will agreeing to these demands help to build the unity of the country, or will it lead to the breaking of country along linguistic lines? Was the main concern. ఇప్పుడు ఇట్లా మనం ఒప్పుకుంటే వీళ్ళ డిమాండ్స్కి యూనిటీ ఉంటుందా? కంట్రీ యొక్క యూనిటీ ఉండిపోయిద్దా, లేకపోతే లాంగ్వేజ్ బేసిస్ మీద యూనిటీ దెబ్బతినిద్దా అనేది క్వశ్చన్. ఆన్సర్ చెప్పండి. అందరూ ఇదే ఫీల్ అయ్యారు. ఓకేనా? యూనిటీ ఉండదేమో, లాంగ్వేజ్ బేసిస్ మీద యూనిటీ దెబ్బతింటదేమో అని ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు లాంగ్వేజెస్ బేసిస్ మీదే కదా మన స్టేట్స్ రన్ అవుతుంది. యూనిటీ ఆఫ్ ఇండియా ఏమన్నా దెబ్బతినింది అనే ఫీలింగ్ మీకుందా? లేదు కదా. కొంత యూనిటీ లేదు యాక్చువల్గా చెప్పాలంటే. కానీ ఏ స్టేట్లో ఉన్న పిల్లోడైనా నేను ఇండియన్ని అని గట్టిగా చెప్పుకుంటాడు. సో యూనిటీ దెబ్బతినలేదు. కానీ అప్పుడు సిచ్యువేషన్లో మనం ఉండి ఆలోచిస్తే, మీరు లీడర్ లాగా ఉంటే ఇట్లా పీపుల్ ఏమో డివైడ్ చేయమంటున్నారు, డివైడ్ చేస్తే యూనిటీ దెబ్బతినిద్దేమో అని ఆలోచిస్తాం కదా. అది అప్పుడు లీడర్స్ యొక్క కాన్సర్న్, వాళ్ళ బాధ అది. అందుకని డివైడ్ చేయకుండా ఏం చేయాలో అర్థం కాక ఉన్నారంట. The partition of the country on the basis of religion had created many doubts and fears about the security and stability of India in the minds of leadership. సో రిలీజియన్ విషయంలో చిన్న ప్రాబ్లం వస్తేనే అది దేశాన్ని విడగొట్టేదాకా వెళ్ళింది. అంటే తెలుసు కదా, పాకిస్తాన్ విషయం తెలుసు కదా. రిలీజియన్ విషయంలో వచ్చిన ఒక చిన్న ప్రాబ్లము ఒకళ్ళు దాన్ని హైప్ చేసేసి దేశాన్ని విడగొట్టేదాకా తీసుకెళ్ళిపోయారు. అదే భయం ఇప్పుడు వచ్చింది లీడర్స్కి. ఏమని? ఇప్పుడు లాంగ్వేజ్ అని పీపుల్ అంటున్నారు, ఇది కూడా దేశాన్ని డివైడ్ చేసేదాకా వెళ్తుందేమో, ఇండియా యొక్క స్టెబిలిటీ దెబ్బతినిద్దేమో అని భయం అనేది లీడర్స్ యొక్క మైండ్స్లో ఏర్పడిందంట. అర్థమవుతుంది కదా, అంత సింపుల్గానే ఉంది కదా. దేర్ వాజ్ ద ఫియర్ దట్ లాంగ్వేజ్ రీఆర్గనైజేషన్ వుడ్ లీడ్ టు ద బ్రేకప్ ఆఫ్ ద కంట్రీ. వాళ్ళు ఇట్లా భయపడ్డారంట, లాంగ్వేజ్ ప్రకారం స్టేట్స్ని విభజిస్తే ఆ కంట్రీ బ్రేకప్ అయిపోయిద్దేమో. ఇప్పుడు పాకిస్తాన్ బ్రేకప్ వెళ్ళిపోయింది కదా, అట్లా కంట్రీ బ్రేకప్ అయిపోయిద్దేమో అని చెప్పేసి భయపడ్డారు. హెన్స్ ఈవెన్ దో ద కాంగ్రెస్ itself was organized on the linguistic lines and had promised to restructure the country on those lines, it developed cold feet when independence came. యాక్చువల్గా ఇండిపెండెన్స్ రాకముందు కాంగ్రెస్ కూడా లాంగ్వేజ్ బేసిస్ మీద వర్క్ చేస్తూ ఉండేదంట. ఓకేనా? అంటే లీడర్స్ లాంగ్వేజ్ని బట్టి ఉండేవాళ్ళు. తెలుగు స్పీక్ చేసే పీపుల్కి తెలుగు లీడరే ఉండాలి కదా, తమిళ్ లీడర్ ఉండలేడు కదా. సో మద్రాస్ ప్రెసిడెన్సీ లేదా మద్రాస్ ప్రావిన్స్లో కాంగ్రెస్ సీట్స్లో కంటెస్ట్ చేసే వాళ్ళ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు లాంగ్వేజ్ తరపునే ఉండేవాళ్ళు. అంటే కాంగ్రెస్ కూడా లాంగ్వేజ్ బేస్ మీదే ఫంక్షన్ చేస్తూ ఉండేది, కాంగ్రెస్ పార్టీ కూడా. ఈ పాయింట్ అర్థమైందా? ఇంకొకసారి చెప్పరా? ఓకే. కాంగ్రెస్ ఇప్పుడు మద్రాస్ ప్రావిన్స్ అంటే ఏమనుకుందాం, మెయిన్గా ఆంధ్ర, తమిళ్. ఓకేనా? తెలుగు తమిళ్ కలిసి ఉండేవి. కాంగ్రెస్ వాళ్ళు క్యాండిడేట్స్ని నిలబెట్టేటప్పుడు ఎలక్షన్స్ కోసం ఆంధ్ర మాట్లాడే పీపుల్కి, గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఆంధ్ర అంటే తెలుగు మాట్లాడే క్యాండిడేట్ని నిలబెట్టేవాళ్ళు. అట్లానే తమిళ్ పీపుల్కి తమిళ్ క్యాండిడేట్ని నిలబెట్టేవాళ్ళు. దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే, తన క్యాండిడేట్స్ని ఆ లాంగ్వేజ్ బేసిస్ మీదే ప్లాన్ చేసుకునేది కాంగ్రెస్. ఈ సెంటెన్స్ మీనింగ్ అది. కాంగ్రెస్ అట్లా వర్క్ చేస్తూ ఉండేది ఇండిపెండెన్స్ ముందు. ఇంకా పీపుల్కి కూడా ఒక ప్రామిస్ చేసింది ఇండిపెండెన్స్కి ముందు కానీ, ఎలక్షన్స్కి ముందు కానీ, ఇండిపెండెన్స్కి ముందే, కాన్స్టిట్యూషన్ని ఫామ్ చేయకముందు బ్రిటిష్ ఇండియాలోనే పీపుల్కి ఒక ప్రామిస్ చేసింది, వర్క్ చేసింది. లాంగ్వేజ్ బేస్ మీద స్టేట్స్ని విభజించాలి అన్నట్టు అనుకున్నారు పీపుల్, కాంగ్రెస్. అందరూ ఒకటే కదా అప్పుడు, పీపుల్ అన్న కాంగ్రెస్ అన్న ఒకటే, ఎందుకంటే పీపుల్ని రిప్రజెంట్ చేసేది కాంగ్రెస్ అప్పుడు అనుకున్నారు. కానీ ఇండిపెండెన్స్ వచ్చేటప్పటికి కోల్డ్ ఫీట్ అంటే ఏంటి అంటే, దాని మీనింగ్ చెప్తాను. అచ్చం వర్డ్ తెలుగులో రాదు, దాన్ని పట్టించుకోవట్లేదు. పెడముఖం పెట్టింది అంటారు కదా, ఒక రకంగా అది వస్తుంది.
సో రీజన్ ఏంటి? కాన్స్టిట్యూషన్లోనేమో యూనిటీ గురించి మాట్లాడుతున్నాం. ఇట్లా డివైడ్ చేస్తే లాంగ్వేజ్ బేసిస్ మీద ఇదేంటి యూనిటీ దెబ్బతింటదేమో అనేది భయం అంతే. వాళ్ళకు కూడా లాంగ్వేజ్ బేసిస్ మీద డివైడ్ చేస్తే బాగుండు అనే ఉంది, కానీ ఇట్లా డివైడ్ చేస్తే యూనిటీ దెబ్బతింటదేమో అని భయపడుతున్నారు. కాబట్టి పెడముఖం పెడుతున్నారు ఆ విషయం వచ్చేటప్పటికి. ఇందువరకు అర్థమైందా? అర్థమైంది బ్రో. ఓకే. అర్థమైంది. ఈ మూమెంట్స్ అన్నిట్లో ఏంటమ్మా? లింగ్విస్టిక్ లైన్స్ అంటే ఏంటి బ్రో? అదే, ఇవన్నీ పర్ఫెక్ట్ తెలుగు వర్డ్స్ రావు. లాంగ్వేజ్ బేసిస్ మీద లింగ్విస్టిక్ లైన్స్ ఆన్ ద లింగ్విస్టిక్ లైన్స్ డిఫరెంట్ అంటే లాంగ్వేజెస్ అని వస్తుందన్న. కాదు కాదు కాదు, ఇక్కడ కాంటెక్స్ట్ని బట్టి ఉంటుంది మీనింగ్. ఎప్పుడైనా ఇంగ్లీష్లో మీరు ఒక వర్డ్ మీనింగ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయమాకండి, కాంటెక్స్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేశా కదా, 2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసేది. కాంగ్రెస్ ఇదివరకు ఉండేటప్పుడు ప్రావిన్సెస్లో లాంగ్వేజ్ని బట్టి క్యాండిడేట్స్ని నిలబెట్టేది. క్యాండిడేట్ ఉన్న తెలుగు మాట్లాడే రీజియన్లో తెలుగు క్యాండిడేట్ని నిలబెట్టేది, తమిళ్ మాట్లాడే రీజియన్లో తమిళ్ క్యాండిడేట్ని, కన్నడ మాట్లాడే రీజియన్లో కన్నడ క్యాండిడేట్ని నిలబెట్టేది. అంటే లాంగ్వేజ్ బేసిస్ మీదే కాంగ్రెస్ కూడా వర్క్ చేస్తూ ఉండేది. ఆన్ ద బేసిస్ ఆఫ్ లింగ్విస్టిక్ లైన్స్ అంటే లాంగ్వేజ్ బేసిస్ మీద లాంగ్వేజ్ని బట్టి వర్క్ చేస్తూ ఉండేది కాంగ్రెస్ అని మీనింగ్ వస్తుంది. కాంటెక్స్ట్ అర్థమైందా లేదా? నువ్వు ఈ వర్డ్ మీనింగ్ అడగమాక, కాంటెక్స్ట్ అర్థమైంది. ఓకేనా? సో నెక్స్ట్ పారాగ్రాఫ్ ఏంటి అంటే, ద మోస్ట్ విగరస్ ఆఫ్ ఆల్ మూమెంట్స్ వాజ్ that of Telugu speakers which called upon the Congress to implement the old resolutions in the favor of linguistic states. ఈ ఉద్యమాలన్నిట్లో బాగా విగరస్గా ఉన్న ఉద్యమం ఏంటి అంటే మన వాళ్ళదే అంట, తెలుగు వాళ్ళది. వాళ్ళు ఏం చేశారు అంటే రిజల్యూషన్ పాస్ చేశారు కదా, కాంగ్రెస్ వాళ్ళు రిజల్యూషన్స్ చెప్పారు కదా, మేము ఇట్లా లింగ్విస్టిక్ బేసిస్ మీద స్టేట్స్ని విభజిస్తాము అని చెప్పేసి, వాటిని ఇంప్లిమెంట్ చేయండి. ఇదివరకు ఇండిపెండెన్స్ రాకముందు మీరు చెప్పారు ఆ మాటలు, అవి ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి బాగా స్ట్రాంగ్ విగరస్ మూమెంట్స్ అనేవి చేశారంట తెలుగు పీపుల్. ద ఆంధ్ర మహాసభ had been active even during the British rule and was attempting to bring together the Telugu speaking people in Madras presidency. ఆంధ్ర మహాసభ అనేదే ఈ మూమెంట్ని చేసింది, దీని లీడర్షిప్లోనే ఈ మూమెంట్ జరిగింది. సో ఈ ఆంధ్ర మహాసభ అనేది బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా ఉంది, అంటే మద్రాస్ ప్రావిన్స్ ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు రూల్ చేస్తున్నప్పుడు కూడా ఇది ఉంది. దాని వర్క్ ఏంటి అంటే తెలుగు పీపుల్ అందరినీ యునైటెడ్గా ఉంచేదంట అది ఆ టైంలో. ఓకేనా? మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న తెలుగు స్పీకింగ్ పీపుల్ని ఒక ఒపీనియన్ మీద ఒక చోట ఉంచేది, లీడ్ చేస్తూ ఉండేది ఇది. దిస్ మూమెంట్ కంటిన్యూడ్ ఈవెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఈ మూమెంట్ అనేది ఇండిపెండెన్స్ తర్వాత కూడా కంటిన్యూ అయిపోయింది. ద మెథడ్స్ యూజ్డ్ ఇంక్లూడెడ్ పెటిషన్స్, రిప్రజెంటేషన్స్, స్ట్రీట్ మార్చెస్ అండ్ ఫాస్ట్. ఉద్యమం ఎట్లా చేశారంటే గవర్నమెంట్కి పిటిషన్లు ఇవ్వటం, ఎవరన్నా ఒక రిప్రజెంటేటివ్ వెళ్ళి గవర్నమెంట్తో మాట్లాడటం, రిప్రజెంటేషన్ అంటే అది, ఒక రిప్రజెంటేటివ్ వెళ్ళి గవర్నమెంట్తో మాట్లాడటం, లేకపోతే స్ట్రీట్ మార్చెస్ చేయటం, ర్యాలీస్ ఇట్లాంటివి చేయటం, లేకపోతే ఫాస్ట్ నిరాహార దీక్షలు ఇవి చేయటం. ఓకేనా? ఇట్లా చేస్తూ ఆ మూమెంట్ని నడిపించేవాళ్ళంట తెలుగు వాళ్ళు. గివెన్ ద కాంగ్రెస్ అపోజిషన్ టు దిస్ డిమాండ్, ద పార్టీ డిడ్ బ్యాడ్లీ ఇన్ ద తెలుగు స్పీకింగ్ ఏరియాస్ ఇన్ ద ఫస్ట్ ఎలక్షన్స్. సో కాంగ్రెస్ వాళ్ళు పాపం వాళ్ళు ఇవ్వకూడదు అనేం లేదు వాళ్ళకి, కానీ యూనిటీ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఇవ్వట్లేదు కదా, ఈ డిమాండ్ని యాక్సెప్ట్ చేయట్లేదు కదా. సో ఫస్ట్ ఎలక్షన్స్లోనే తెలుగు స్పీకింగ్ ఏరియాస్లో కాంగ్రెస్ అనేది దారుణంగా ఓడిపోయిందంట. ఓకేనా? డిడ్ బ్యాడ్లీ అంటే దాని పరిస్థితి బాగాలేదంట. ఫస్ట్ ఎలక్షన్స్లో దాని కాంగ్రెస్ పరిస్థితి బాగాలేదు ఇక్కడ తెలుగు స్పీకింగ్ ఏరియాస్లో. ఎందుకు తెలుగు స్పీకింగ్ పీపుల్ దగ్గర పెట్టలేదు కాబట్టి వీళ్ళందరూ సపరేట్ స్టేట్ని డిమాండ్ చేస్తున్నారు, తెలుగు వాళ్ళంతా మాకు సపరేట్ స్టేట్ కావాలి అని. దాన్ని ఆ డిమాండ్ని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోవట్లా, ఎందుకంటే యూనిటీ దెబ్బతింటదేమో వాళ్ళ భయంకి వాళ్ళు ఒప్పుకోవట్లేదు, దాని బాధ అది. ఓకేనా? సో ఒప్పుకోవట్లేదు కాబట్టి ఈ ఏరియాస్లో
పరిస్థితి చాలా దారుణంగా ఉందంట కాంగ్రెస్కి ఈ ఎలక్షన్స్లో, ఫస్ట్ ఎలక్షన్స్లో. ద సీట్స్ వెంట్ టు పార్టీస్ హూ సపోర్టెడ్ ద లింగ్విస్టిక్ మూమెంట్స్. ఆ ఏరియాస్లో ఉన్న సీట్స్ అన్నీ ఈ లింగ్విస్టిక్ మూమెంట్ని, ఓకేనా, ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేసే పార్టీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి పీపుల్ అందరూ ఓట్ చేశారు. ఇంతవరకు అర్థమైందా అందరికీ? ఇక్కడ ఒక మ్యాప్ ఇచ్చారు చూడండి, ఏ ఏరియాస్లో ఏ ప్రావిన్స్ ఉంది అని. ఈ మద్రాస్ స్టేట్ చూడండి, మద్రాస్ స్టేట్ ఎల్లో కలర్లో ఉన్న కిందది ఇదంతా చూడండి. కర్ణాటకలో పార్ట్ మొత్తం ఉంది, ఆంధ్రాలో పార్ట్, ఇవన్నీ ఇది ఆంధ్ర స్టేట్ అంట. హైదరాబాద్ స్టేట్, మైసూర్, ట్రావెన్కోర్ కొచ్చిన్ స్టేట్, కూర్గ్ పుదుచేరి, ఇదేంటిది పింక్ది బాంబే స్టేట్. ఓకేనా? సో ఇట్లా డిఫరెంట్ స్టేట్స్. ఏంటమ్మా? ట్రావెన్కోర్ కోచిన్ స్టేటా? ట్రావెన్కోర్ కొచ్చిన్ ఈ రెండు సపరేట్గా ఉండే కలిపారు తర్వాత ఇండిపెండెన్స్ తర్వాత. ట్రావెన్కోర్ కొచ్చిన్ ఈ రెండు కేరళలో పార్ట్సే. కొచ్చిన్ తెలుసుగా, కేరళ క్యాపిటల్ ఏంటి? తిరువనంతపురం. సారీ ఒక సిటీ కొచ్చిన్, కేరళలో ఒక సిటీ అంతే. కేరళ క్యాపిటల్ త్రివేంద్రం. ఓకే, సారీ నేను మర్చిపోయాను. ఓకే, ఇంతవరకు అయిపోయింది కదా. జవహర్లాల్ నెహ్రూ వాజ్ నాట్ అపోజ్డ్ టు లింగ్విస్టిక్ స్టేట్స్. He only believed that this was not the time for it. It was also consensual position among the leaders of the day. జవహర్లాల్ నెహ్రూ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. ఆయనకి కూడా ఆయన ఏం అపోజ్ చేయట్లా లింగ్విస్టిక్ స్టేట్స్ ఫామ్ అవడానికి, అంటే లాంగ్వేజ్ బేసిస్ మీద స్టేట్స్ ఫామ్ అవ్వటానికి, డివైడ్ అవ్వటానికి ఆయన ఏం అపోజ్ చేయట్లా దానికి. కానీ ఇప్పుడు దేశం ఇప్పుడే కదా పుట్టింది, చాలా ఇంపార్టెంట్ టాస్క్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇంపార్టెంట్ టాస్క్లన్నీ వదిలేసి ఈ కొత్త ప్రాబ్లం ఇంపార్టెంట్ టాస్క్లు ఏమనుకున్నాం? సోషల్ అండ్ ఎకనామిక్ స్ట్రక్చర్ని రీఫార్మ్ చేయాలి, డెమోక్రసీ వర్క్ అయ్యేటట్టు చూడాలి, ఏంటిది యూనిటీ ఇంటిగ్రిటీని మెయింటైన్ చేయాలి. దాన్ని దెబ్బ కొట్టేస్తున్నారు వీళ్ళు. ఓకేనా? సో మెయిన్ పనులు చేయాలి కదా, ఇది టైం కాదు, కొన్నాళ్ళ తర్వాత ఆలోచించాలి, ఫస్ట్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనేది ఈయన అభిప్రాయం. ఇట్ వాజ్ ఆల్సో కన్సెన్షువల్ పొజిషన్ అమాంగ్ లీడర్స్ ఆఫ్ ద డే. అప్పటి లీడర్స్ కూడా వాళ్ళ అభిప్రాయం కూడా యూనిటీ దెబ్బతినిద్దేమో అని కొంచెం ఆలోచిస్తున్నారు తప్పితే వాళ్ళు కూడా స్టేట్ రీఆర్గనైజేషన్కి అగెయిన్స్ట్గా లేరు. కన్సెన్షువల్ అంటే మీనింగ్ ఏంటి అంటే, కాన్సెన్షువల్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇద్దరికి ఇష్టమైంది అని అర్థం. పీపుల్కి ఇష్టమే, లీడర్స్కి ఇష్టమే, కానీ ఒక్క పాయింటే ఆ పని జరగకుండా ఆపుతుంది. అర్థమవుతుంది కదా? They believed that India was in the process of consolidating itself and there should be no distraction. సో ఇండియా ఇప్పుడే తయారవుతుంది, గట్టిపడుతుంది. ఇండియా యొక్క సిస్టమ్ అనేది కాన్సాలిడేటింగ్ అంటే గట్టిపడటం. సో ఇండియా సిస్టమ్స్ అనేవి గట్టిపడుతున్నాయి ఇప్పుడే. సో డిస్ట్రాక్షన్ ఏమీ లేకుండా, వేరే డిస్ట్రాక్షన్ ఏమీ లేకుండా అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలి. కానీ డిస్ట్రాక్షన్ లాగా ఏమొస్తుంది? పీపుల్ యొక్క స్టేట్ రీఆర్గనైజేషన్ డిమాండ్స్ వీళ్ళకి కొంచెం డిస్ట్రాక్షన్స్ లాగా ఉంటున్నాయి. ఓకేనా? తర్వాత ఏం జరిగిందో చూద్దాం. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956. 1956లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎప్పుడు ఫామ్ అయింది చెప్పండి, డేట్తో సహా. చూడకుండా ఎవరు గుర్తుంటే వాళ్ళు చెప్పండి, చూద్దాం ఎంత గ్రేటో చూద్దాం. అన్న నాకు డేట్ గుర్తులేదు కానీ పొట్టి శ్రీరాములు మన స్టేట్ అంటే పొట్టి శ్రీరాములు అక్కడ మన చేసారండి. ఎందుకంటే మన రాష్ట్రం సపరేట్ అవడం వల్ల అంటే సపరేట్ పొట్టి శ్రీరాము వల్ల అయిందన్న. పొట్టి శ్రీరాములు శ్రీకాకుళం సైడ్ ఏదో ఊరన్న, నాకు అంత గుర్తులేదు. కానీ అతను 50 రోజులు ఎన్ని రోజులు కానీ మామూలు చేశారు. కాబట్టి జవహర్లాల్ నెహ్రూ అప్పుడు ఒప్పుకొని మన స్టేట్ ని డివైడ్ చేశారన్న. మద్రాసు మన స్టేట్. ఎందుకంటే మనం ఏ ప్రాబ్లం వచ్చినా ఇక్కడ నుంచి మద్రాసు వెళ్ళాలి, చాలా కష్టమైపోతుంది అన్న. అందుకే పొట్టి శ్రీరాములు అప్పుడు ఈ ఉద్యమం స్టార్ట్ అంటే ఈ దేశంలో స్టార్ట్ చేయడం వల్ల మనకు అప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఒప్పుకొని అప్పుడు ఆ స్టేట్ ఈ స్టేట్ కి విరోధించాడు అన్న. అంతే నాకు తెలిసినంత. నేను అడిగింది ఏంటి, డేట్ ఎప్పుడు జరిగింది అని అడిగాను. ఎప్పుడు ఫామ్ అక్టోబర్ 1st నవంబర్ 1st అనుకుంటాను. ఇయర్ ఏంటి? 1956. నెల్లూరు డిస్టిక్ అనుకుంటా బ్రో, నెల్లూరు డిస్టిక్.
ఒక పేరు నెల్లూరు డిస్టిక్ పేరు కూడా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్టిక్ అని ఉంటుంది. అతను పుట్టింది నెల్లూరు డిస్టిక్ ఏమో. సో సారీ బ్రో సారీ ఎందుకు బ్రో, ఒకసారి ఇది కూడా చూద్దాం. ఫస్ట్ నవంబర్ 1956. నాకు 1956 అని గుర్తుంది, బట్ 1953 అని ఎవరో చెప్పారు, కన్ఫ్యూజ్ అయిపోయా. ఓకే, సో నవంబర్ 1, 1956 అప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది తమిళనాడు నుంచి వేరైపోయి ఫామ్ అయిపోయింది. ఓకేనా. సో పొట్టి శ్రీరాములు డిమాండింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ సపరేట్ తెలుగు స్పీకింగ్ స్టేట్ డైడ్ ఆఫ్టర్ 58 days ఆఫ్ ఫాస్టింగ్ ఇన్ October 1952. అక్టోబర్ 1952లో 58 days ఫాస్టింగ్ చేసిన తర్వాత చనిపోయాడంట ఆయన. ఒక మనిషి ప్రజలందరి కోసం డిసెంబర్ అని పడింది సార్. ఎక్కడ టెక్స్ట్ బుక్ లో డిసెంబర్ అని పడింది సార్. అక్టోబర్ అనే ఉంది కదా. ఓకే, కొత్తదేమోలే టెక్స్ట్ బుక్. డిసెంబర్ 10 ఏదైతే అది కాంటెక్స్ట్ తెలిసింది కదా. 58 days ఫాస్టింగ్ చేసి చనిపోయారు. ఒక ఆయన తన బెనిఫిట్ కోసం కాదు, తన బెనిఫిట్ ఇప్పుడు మన బెనిఫిట్ అనుకోండి, మనం పట్టించుకోకుండా వేరే వే చూసుకుంటాం. అందరి కోసం ఆయన చనిపోయాడు కాబట్టి ఇంకా ఒక ఆయన చనిపోయినా గవర్నమెంట్ కదలలేదంటే ఇంకా పీపుల్ ఊరుకోరు, ఇంకా ఒక లెవెల్లో ఉంటుంది. దానివల్ల వెంటనే డివైడ్ చేసేసారు. కాన్సిక్వెంట్లీ ద స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు వర్ క్రియేటెడ్. ఈయన చనిపోవటం వల్లే వెంటనే డిక్లేర్ చేసేసారు. ఏం చేశారు అంటే 1952 డిసెంబర్లో అంటున్నారు కదా మీరు. సో 1952 డిసెంబర్లో ఆయన చనిపోతే 1953లో చదివి చెప్తాను ఒక్క నిమిషం. In August 1953, the States Reorganization Commission was appointed with Fazal Ali, K.M. Panikkar and Hridaynath Kundru as members to address the issue of formation of states on the basis of linguistic principle. ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు చేసే ముందు బ్రిటిష్ వాళ్ళు మనకు అలవాటు చేసింది ఏంటి అంటే ఒక కమిషన్ వేయాలి. క్రిప్స్ మిషన్ లాగా. క్రిప్స్ మిషన్ గుర్తుందా మీకు? క్రిప్స్ మిషన్ ఏం చేసింది గుర్తుంది సార్. చెప్పమ్మా. క్రిప్స్ మిషన్ ఏం చేసింది? అప్పుడు క్విట్ ఇండియా మూవ్మెంట్ కి ముందు మనల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు సార్. జపాన్ కి అపోజ్ చేయడానికి, బ్రిటిష్ ని సపోర్ట్ చేయడానికి, జపాన్ కి ఆపోజిట్ లో. ఓకే, అట్లా మిషన్ వేస్తూ ఉంటుంది ఎప్పుడైనా కానీ, ఒక మిషన్ చేస్తూ ఉంటాయి. అట్లని ఇప్పటికీ కూడా ఏదైనా ఒక యాక్టివిటీ చేయాలంటే ఒక మిషన్ అపాయింట్ చేస్తుంది గవర్నమెంట్. అట్లానే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ని అపాయింట్ చేసింది ఆగస్ట్ 1953లో. దాంట్లో మెంబర్స్ ఎవరు అంటే ఫాజల్ అలీ, కేఎం పన్నికర్ అండ్ హృదయనాథ్ కుంద్రు. ఓకేనా. వాళ్ళు డీల్ చేసే ఇష్యూ ఏంటి? లింగ్విస్టిక్ బేసిస్ మీద స్టేట్స్ని డివైడ్ చేయడం గురించి వాళ్ళు మొత్తం అన్ని కోణాల్లో ఆలోచించి ఫైనల్గా ఒక రిపోర్ట్ ఇస్తారు. దాన్ని బట్టి గవర్నమెంట్ ప్రొసీడ్ అవుతుంది. ఓకేనా. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇట్స్ రిపోర్ట్, అంటే ఆ కమిషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇన్ 1956 ద స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ పార్లమెంట్. పార్లమెంట్లో యాక్ట్ పాస్ అవ్వాలి కదా. దీని గురించి మనం లాస్ట్ లెసన్లో డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ లెవెల్ ఎక్కడికి వెళ్తుంది? ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది ఒక యాక్ట్ అనేది? పార్లమెంట్లోకి వెళ్ళి పార్లమెంట్లో ఎక్కడికి వెళ్తుంది? ఓకే, లోక్సభకి వెళ్తుంది. తర్వాత రాజ్యసభ. కాన్ఫిడెంట్ గా చెప్పండి, విన్నారు కదా పోయినసారి వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు? ఫస్ట్ లోక్సభకి వెళ్తుంది, తర్వాత రాజ్యసభ, తర్వాత ఫస్ట్ లోక్సభ, తర్వాత రాజ్యసభ, తర్వాత ప్రెసిడెంట్, తర్వాత ఇంప్లిమెంటేషన్. ఓకేనా. ఫస్ట్ పార్లమెంట్ లో ఉండేది ఎవరు అంటే కింద లోక్సభ, పైన రాజ్యసభ, దాని తర్వాత ప్రెసిడెంట్. లోక్సభ ఆమోదించిన తర్వాత రాజ్యసభలోకి వెళ్తుంది. రాజ్యసభ ఆమోదించిన తర్వాత ప్రెసిడెంట్ జస్ట్ సైన్ చేస్తాడు, ఇంకా యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయటం మొదలు పెడతారు. అర్థమైందా? సో అట్లా 1956లో స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది పాస్ అయింది పార్లమెంట్లో. దిస్ లెడ్ టు ద క్రియేషన్ ఆఫ్ 14 స్టేట్స్ అండ్ 6 యూనియన్ టెరిటరీస్. దీనివల్ల యాక్ట్ పాస్ అయిన తర్వాత 14 స్టేట్స్, 6 యూనియన్ టెరిటరీస్ ఫామ్ అయినాయి. యూనియన్ టెరిటరీకి స్టేట్కి డిఫరెన్స్ ఏంటి?
స్టేట్స్ ని స్టేట్ గవర్నమెంట్ గవర్న్ చేస్తే యూనియన్ టెరిటరీస్ ని సెంట్రల్ గవర్నమెంట్ గవర్న్ చేస్తుంది. ఓకే, గుడ్. ఇంకెవరైనా చెప్తారా? సార్ చెప్పు. లాంగ్వేజ్ పరంగా డివైడ్ చేశారన్నారు కదా సార్. అవును. అలాంటప్పుడు నార్త్ మొత్తం హిందీయే కదా సార్. నార్త్ మొత్తం హిందీనేనా? చాలా ఉన్నాయి బ్రో. బెంగాలీ అంటే ఉంది, చాలా అస్సామీస్ ఉంది, చాలా వరకు హిందీయే కదా సార్. మహారాష్ట్రలో మరాఠీ ఉంది, గుజరాతీ ఉంది. హిందీనే యాక్చువల్గా చాలా వరకు నువ్వు అన్నట్టు హిందీనే నిజంగానే. డిఫరెన్సెస్ మరి అయితే అక్కడ చాలా ఉన్నాయి బ్రో. స్టేట్స్ వచ్చాయి. చూద్దాం. ఏమడుగుతున్నావు అర్థం కాల. అంతా ఒకే స్టేట్ లాగా ఉండాలి కదా అంటావా? డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి బ్రో. ఓకేనా? మేబీ చేశారేమో తెలియదు, మరి మనకు తెలియదు కదా 14 స్టేట్స్ ఏంటి అనేది. జస్ట్ 14 స్టేట్స్ చేశామని చెప్పారు. చూడు ఒకసారి గూగుల్లో. దిస్ లెడ్ టు ద క్రియేషన్ ఓకే సార్. చెప్పమ్మా అఫ్రీన్. అసలు కంట్రీ స్టేట్స్ గా యూనియన్ టెరిటరీస్ గా ఎందుకు డివైడ్ చేశారు? చెప్పు, ఎందుకు డివైడ్ చేశారు? ఇప్పుడు చెప్పండి ఎవరన్నా. అసలు స్టేట్స్ డివైడ్ చేశారు. లింగ్విస్టిక్ స్టేట్స్. తెలుగులో చెప్పండి. అసలు స్టేట్స్ లాగా ఎందుకు డివైడ్ చేశారు అంటున్నా. యాక్చువల్గా నువ్వు అడిగిన క్వశ్చన్ని 2 విధాలుగా తీసుకుంటే, ఇప్పుడు స్టేట్స్ లాగా ఎందుకు డివైడ్ చేశారు అనే దానికి రీజన్ ఏంటి అంటే, లాంగ్వేజ్ కోసం పీపుల్ డిమాండ్ చేశారు కాబట్టి డివైడ్ చేశారు. ఇంకో విధంగా నువ్వు ఇట్లా అడిగావా, అసలు కంట్రీ మొత్తం ఒకే దానిలాగా ఉండొచ్చు కదా, స్టేట్స్ లాగా ఎందుకు ఉంది అని అడిగావా? అంతేనా? అది మనం చేసింది కాదు. పూర్వకాలం నుంచి డిఫరెంట్ రాజ్యాల్లాగా ఉండేవి, చిన్న స్టేట్స్ లాగా ఫామ్ అయినాయి. అవట్లా అటంతా అవి జరిగిపోయింది అంతే. ఓ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళందరూ ఒక గ్రూప్ లాగా ఉండేవాళ్ళు. ఒక రీజియన్ మొత్తాన్ని ఒక రాజు పరిపాలించేవాడు. ఆ రీజియన్ని ఆ దేశం పేరుతో పిలిచేవాళ్ళు. అర్థమైందా? మనం కావాలని చేసింది కాదు ఇవి. ఆల్రెడీ అట్లా ఉన్నారు. డైవర్సిటీ ఉంది ఇండియా అని. ఈ గొప్పతనం ఏంటి అంటే కాన్స్టిట్యూషన్ యొక్క గొప్పతనం. ఇంత డైవర్సిటీని కూడా కలిపి యునైటెడ్గా మెయింటైన్ చేయగలుగుతుంది. ఓకేనా? సో ఇది విషయం. ఇట్ షుడ్ బి నోటెడ్ దట్ when the linguistic states were formed, the tribal languages like Gondi, Santali and Oran were not taken into account. ఇట్లా లింగ్విస్టిక్ స్టేట్స్ ఫామ్ అయినప్పుడు చిన్న లాంగ్వేజెస్ అంటే తక్కువ మంది పాపులేషన్ మాట్లాడే లాంగ్వేజెస్ని కన్సిడరేషన్లోకి తీసుకోలేదంట. ఓన్లీ లాంగ్వేజెస్ లైక్ తమిళ్ ఆర్ తెలుగు స్పోకెన్ బై డామినెంట్ ఆర్ పవర్ఫుల్ పాపులేషన్స్ వర్ కన్సిడర్డ్. ఎక్కువ మంది పాపులేషన్ ఆఫ్ పీపుల్ మాట్లాడే లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని కన్సిడర్ చేసుకొని దాని బేసిస్ మీద స్టేట్స్ని క్రియేట్ చేశారు. ఓకేనా? ద క్రియేషన్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ వాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ పాపులర్ విల్ ట్రయంఫ్ అండ్ షోడ్ హౌ పాలిటిక్స్ రిజాల్వ్డ్ ఎ ప్రాబ్లం. ఈ లింగ్విస్టిక్ స్టేట్స్ ఫామ్ అవటము ఒక ఎగ్జాంపుల్. దేనికి ఎగ్జాంపుల్ అంటే పట్టుదల. విల్ అంటే మీనింగ్ ఏంటి తెలుసా మీకు? విల్ అంటే పట్టుదల. విల్ పవర్ అంటే ఏంటి? చేయగలను అని నమ్మకం. ఓకేనా? ఆ పట్టుదల. ట్రయంఫ్ అంటే గెలవటం. ఇది ఒక ఎగ్జాంపుల్. పట్టుదల గెలుస్తుంది. ఎవరు పట్టుదల గెలిచింది ఇక్కడ? మనకి ఒక ఎగ్జాంపుల్ ఎవరు? శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఓకేనా? పట్టుదల వల్ల, ఒక మనిషి పట్టుదల వల్ల ఒక స్పీడ్ అయిపోయింది ప్రాసెస్ అనేది. అప్పుడు దాకా ఆపుతూ వచ్చారు. ఆ మనిషి పట్టుదల వల్ల అంతా జరిగిపోయింది. ఓకేనా? అండ్ పాలిటిక్స్ అనేవి ప్రాబ్లమ్ని ఎట్లా రిజాల్వ్ చేసినాయి అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. లుకింగ్ బ్యాక్ టుడే, linguistic reorganization actually helped consolidate India and did not necessarily weaken India as expected. ఈ లింగ్విస్టిక్ రీఆర్గనైజేషన్ అంటే లాంగ్వేజ్ బేస్ మీద స్టేట్స్ని డివైడ్ చేయడం అనేది ఇంకా స్ట్రెంగ్తెన్ చేసింది ఇండియాని. ఓకేనా? ఇండియాని ఇంకా స్ట్రెంగ్తెన్ చేసింది కానీ వీకెన్ చేయలేదు. అందరూ ఏమనుకున్నారు? వీకెన్ చేసిద్దేమో ఇండియా అని అనుకున్నారు. అన్స్టేబుల్ చేసిద్దేమో, యూనిటీ దెబ్బతినిద్దేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు అట్లా జరిగిందా? లేదు. యూనిటీ ఇంకా మిగిలిపోయి ఉంది. ఇండియాకి ఇంకా స్ట్రెంగ్త్ వచ్చింది. ఇప్పుడు ఇందాక ఒక అబ్బాయి చెప్పాడు, ఇక్కడ ఉన్న పీపుల్ ఏదైనా ప్రాబ్లం వస్తేనో ఎక్కడికన్నా వెళ్ళాలంటే, అంటే అఫీషియల్స్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుంది. అదొక పెద్ద ప్రాబ్లం కదా.
అది సాల్వ్ అయితే చాలామంది పీపుల్ బెనిఫిట్ అవుతారు. అంటే పీపుల్ బెనిఫిట్ అయ్యారంటే కంట్రీ బెనిఫిట్ అయినట్టే కదా, అంటే కంట్రీ స్ట్రెంగ్తెన్ అయినట్టే కదా. సో ఇట్లా లింగ్విస్టిక్ బేస్ మీద రీఆర్గనైజేషన్ జరగటం అనేది కంట్రీని ఇంకా స్ట్రెంగ్తెన్ చేసింది. ఇప్పుడు లాంగ్వేజ్ తెలియని వాళ్ళు అనుకోండి, ఇప్పుడు తెలుగు వాళ్ళు మద్రాసు వెళ్ళాల్సి వచ్చింది, అక్కడ అఫీషియల్స్ అందరూ ఈ తమిళ్లోనే మాట్లాడుతున్నారు అనుకోండి, ఇలా ప్రాబ్లమ్స్ ఎవరు సాల్వ్ చేస్తారు? అదే లింగ్విస్టిక్ బేస్ మీద స్టేట్ని రీఆర్గనైజ్ చేసినప్పుడు ఆ స్టేట్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏమవుతుంది? తెలుగు అవుతుంది. దాంట్లో ఉండే పీపుల్ అఫీషియల్స్ మ్యాక్సిమం తెలుగులోనే మాట్లాడుతూ ఉంటారు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవటం వల్ల కంట్రీని ఇంకా ఇది స్ట్రెంగ్తెన్ చేసింది కానీ వీకెన్ చేయలేదు అనేది మనకు అర్థమవుతుంది. ఓకేనా? డూ యూ థింక్ ఇక్కడ వరకు అర్థమైందా? అన్ని అర్థమైనా డౌట్స్ ఉన్నాయి? అర్థమైంది. Do you think అర్థమైంది. India would have been better served if linguistic states were not formed? యూనిటీ ఆఫ్ ఇండియా అనేది ఇంకా గట్టిగా ఉండేదా? ఇదేంటి స్టేట్స్ ఫామ్ అవ్వకపోతే, లింగ్విస్టిక్ స్టేట్స్ ఫామ్ అవ్వకపోతే యూనిటీ ఇంకా బాగా ఉండేదా చెప్పండి? నో 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 సార్, అప్పుడు అన్ని లాంగ్వేజెస్ కలిసి ఉండేవారు కదా సార్. అప్పుడు ఎవరేం మాట్లాడతారో అర్థం కాదు. నిజమే, అప్పుడున్న ప్రాబ్లమ్స్ చాలా వచ్చినాయి కాబట్టే కదా. ప్రాబ్లమ్ని ఎవరు తట్టుకొని ఉండలేరు ఎక్కువ కాలం. ఇండిపెండెన్స్ విషయంలో అయినా మన ఫ్రీడమ్ని వేరే వాళ్ళు తీసేసుకుంటే దాన్ని తట్టుకొని 200 ఏళ్ళు ఉన్నోళ్ళు ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇంక తట్టుకోలేకుండా ఫైట్ చేశారు. అట్లానే ఏ విషయంలో అయినా ఒక ప్రాబ్లమ్ని తట్టుకొని ఎక్కువ రోజులు ఉండలేరు, ఫైట్ చేస్తారు ఒక పాయింట్ ఆఫ్ టైంలో. అట్లానే ఇప్పుడు వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, దానికి సొల్యూషన్గా ఒక లింగ్విస్టిక్ స్టేట్స్ అనేవి పెట్టారు. లేదు మేము మీ ప్రాబ్లమ్స్ మేము పట్టించుకోమంటే అసలు యూనిటీకి, అసలు డెమోక్రసీకే దెబ్బ వస్తుంది. అర్థమైందా? సో యూనిటీ అనేది దెబ్బతినలేదు, సర్వ్ అయింది. యూనిటీని లింగ్విస్టిక్ స్టేట్స్ ఫామ్ చేయటం వల్లనే యూనిటీని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసాం. వాళ్ళకి డెమోక్రసీ మీద, మన గవర్నమెంట్ మీద, కాన్స్టిట్యూషన్ మీద ఇంకొంచెం నమ్మకం పెరుగుతుంది కదా, నిజంగా మా ప్రాబ్లమ్స్ని పట్టించుకుంటున్నారు అని. లేదు ఇట్లా చేయలేదనుకో, వాళ్ళకి మా ప్రాబ్లమ్స్ని, ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ని కూడా పట్టించుకోవట్లేదు. ఒక మనిషి 58 days ఫాస్టింగ్ చేసి చనిపోతే కూడా గవర్నమెంట్ ఇంత కూడా చెల్లించలేదంటే రెస్పెక్ట్ పోయింది గవర్నమెంట్ మీద, కాన్స్టిట్యూషన్ మీద, పీపుల్కి. ఓకేనా? సో యూనిటీ ఏం దెబ్బతినలేదు. స్టేట్స్ ఫామ్ అవ్వకపోతేనే యూనిటీ దెబ్బతినేదేమో, మన బేసిక్ వాల్యూస్ దెబ్బతినేయేమో. ఓకే, వై డూ యూ థింక్ ద ట్రైబల్ లాంగ్వేజెస్ వర్ ఇగ్నోర్డ్ ఎట్ దిస్ టైం? ట్రైబల్ లాంగ్వేజెస్ ఎందుకు ఇగ్నోర్ అయినాయి అనుకుంటున్నారు చెప్పండి? ట్రైబల్ పీపుల్ చాలా తక్కువ సార్. వాళ్ళకి స్టేట్ అపాయింట్ చేసిన గోవా లాంటి చిన్న స్టేట్ అపాయింట్ చేయాలి. చిన్న స్టేట్స్ అపాయింట్ చేయాల్సి వస్తుంది, చాలా డివైడ్ చేయాల్సి వస్తుంది. మీరు ఈ విషయం చూసుకోండి, స్లాంగ్స్ ఉంటాయి. ఇక స్లాంగ్ బేస్ మీద కూడా డివైడ్ చేయాలంటే ఒక్కొక్క డిస్టిక్ ఒక్కొక్క స్లాంగ్ వస్తుంది కాబట్టి మొత్తం డివైడ్ చేయాల్సి వస్తుంది. సో మెయిన్ లాంగ్వేజ్ బేస్ మీద డివైడ్ చేశారు. డూ యూ నో హౌ మెనీ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ వర్ దేర్ ఇన్ ఇండియా టుడే? దీనికి ఎవరైతే 28 states 9 union territories ఉన్నాయి. 8 కదా సార్? 9 6 union territories. 9 union territories. 9 యూనిట్స్. రేపన్నా చెప్పండి. 29 states, sir. 29 states. 28 states. 28 సార్. జమ్మూ అండ్ లడక్ సార్ యూనియన్ టెరిటరీ. నాకు గుర్తుంది, నేను చెప్తాను, రేపొద్దున చూసి మాట్లాడుకుందాం. 29 states, 7 union territories. ఓకేనా? 9 union territories. 9 కాదు బ్రో, దమాన్, దియు ఇవన్నీ కలిపి 3 కలిపి ఒకటే అంటారు. ఓకేనా? 28 జమ్మూ అండ్ లడాక్ వచ్చింది కదా సార్. బ్రో 7 territories. ఓకే, ఇవన్నీ మనకు వదిలేయండి. నేను పక్కా ఆన్సర్ చెప్తా, గ్రూప్లో పెడతా, లిస్ట్ రాసి పెట్టుకుందాం. లేకపోతే లిస్ట్ రాసి పెట్టండి. అసలు మొన్న ఈ మధ్య పెద్ద చేంజ్ వచ్చింది. జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ లాగా ఉండేదాన్ని తీసుకెళ్ళి యూనియన్ టెరిటరీని చేశారు. కొంత పార్ట్ ఆఫ్ జమ్మూ రీజియన్ ఉంది, కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ లాగా కూడా మారింది.
మొన్న సార్, ఈ అది మధ్య కరెక్ట్ తెలంగాణ సార్. వచ్చింది. తెలంగాణ ఏ స్టేట్? 29th స్టేట్ కదా. అప్పటి వరకు 28th ఉండేది. తెలంగాణ అనేది 29th స్టేట్ నాకు గుర్తున్నంత వరకు. చూసి చెప్తాను మళ్ళీ, ఓకేనా. నెట్లో కూడా ఒక్కో చోట ఒక్కోలాగా రాశారు, సో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. విచ్ ఆర్ ద న్యూయెస్ట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అండ్ వెన్ ఆర్ దే క్రియేటెడ్? కొత్తగా ఈ మధ్య ఫామ్ అయిన స్టేట్స్ చెప్పండి. తెలంగాణ. జార్ఖండ్. తెలంగాణ ఎప్పుడు ఫామ్ అయింది? ఏ ఇయర్ లో? 2014. 2014. సూపర్. నేను 10th క్లాస్ చదువుతున్న టైంలో 2014 జూన్ 2nd తెలంగాణ ఫామ్ అయింది, ఓకేనా. సో ఇక్కడ లెక్కండి అయ్యా, ఎన్ని ఉన్నాయి చూడండి స్టేట్స్. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 7 4 28 ఇక్కడ ఉన్న లెక్క ప్రకారం. మరి జమ్మూ అండ్ కాశ్మీర్ యాడ్ చేశారు. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, 8 ఉన్నాయి. 8 యూనియన్ టెరిటరీస్, 28 స్టేట్స్, ఓకేనా. గవర్నమెంట్ వెబ్సైట్ ఇది, నో ఇండియా గవర్నమెంట్ వెబ్సైట్, ఓకేనా. 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్. ఎగ్జామ్లో ఇట్లా రాయండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగారు అంటే రీసెంట్గా ఫామ్ అయిన స్టేట్స్ ఏంటి, అవి ఎప్పుడు క్రియేట్ అయినాయి. మోస్ట్ రీసెంట్ స్టేట్ ఏంటి అంటే తెలంగాణ. 2014 ఏంటి? ఉత్తరాంచల్. ఉత్తరప్రదేశ్ నుంచి ఫామ్ అయిందినా? ఈ మధ్య ఫామ్ అయిందా? తెలంగాణ తర్వాత ఫామ్ అయిందా అది? ఓకే, సో ఇది కూడా మళ్ళీ చూద్దాం అయితే. సో డేట్స్ గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా ఫామ్ అయింది. ఉత్తరాంచల్ కూడా ఉందంట, అది తర్వాత చూసి చెప్తాను. తెలంగాణ కూడా రీసెంట్గా ఫామ్ అయింది, అది 2014 జూన్ 2nd ఫామ్ అయింది. జార్ఖండ్ 2000 November 15, ఉత్తరాఖండ్ 2000 November 9. ఓకే, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉందా టైము? అవునన్నా. సోషల్, ఓకే కంటిన్యూ చేసుకుందాం. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? థర్డ్ క్వశ్చన్కి ఎన్ని స్టేట్స్, ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి? 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్. ఇక్కడ లిస్ట్ లో ఉత్తరాంచల్ లేదు కదా, లేదేంటి? లిస్ట్ లో ఉత్తరాంచల్ లేదు, చూడండి. నాకైతే తెలీదు ఉత్తరాంచల్ అనేది ఒకటి ఉందని, ఓకేనా. అంటే స్టడీ మెటీరియల్ లో ఉంది బ్రో, ఇది గవర్నమెంట్ వెబ్సైట్, ఇది స్టాండర్డ్, ఓకేనా. 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్ ఫిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇది రీసెంట్గా ఫామ్ అయిన స్టేట్స్ తెలంగాణ, జార్ఖండ్, ఉత్తరాఖండ్. డేట్స్ కూడా గుర్తుపెట్టుకోండి, మేబీ అడిగితే రాయొచ్చు. తెలంగాణ 2014 జూన్ 2, జార్ఖండ్ 2000 నవంబర్, ఉత్తరాఖండ్ కూడా 2000 నవంబర్, కానీ జార్ఖండ్ 15th నవంబర్ 15th, ఉత్తరాఖండ్ ఏమో November 9th, ఓకేనా. ఇంతటికి ఓకే కదా. నెక్స్ట్ టాపిక్ చెప్పనా? చెప్పండి సార్. సోషల్ అండ్ ఎకనామిక్ చేంజ్. నెక్స్ట్ మెయిన్ ఎయిమ్ ఏంటి మనకి? సోషల్ అండ్ ఎకనామిక్ చేంజ్ తీసుకురావటం. ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ హ్యాడ్ కాల్డ్ ఫర్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ and equality of status and opportunity. It put social and economic change at the top of the agenda of modern India. So main priority ఏం చేశారు? సోషల్ అండ్ ఎకనామిక్ చేంజ్ అనేది మెయిన్ ప్రియారిటీగా పెట్టుకున్నారు, ఓకేనా. ద ప్లానింగ్ కమిషన్ వాజ్ సెటప్ విత్ ఇన్ ఎ మంత్ ఆఫ్ ద ఇనాగ్రేషన్ ఆఫ్ న్యూ కాన్స్టిట్యూషన్. న్యూ కాన్స్టిట్యూషన్ ఫామ్ అయిన వెంటనే 1 monthలోనే ఒక కమిషన్ వేశారంట. ఆ కమిషన్ యొక్క పని ఏంటి అంటే ప్లాన్ చేయటం, ఏమి చేయాలి, ఏ టైంలో ఏమేమి చేయాలి అనేది ప్లాన్ చేయటమే ఆ కమిషన్ పని, ఓకేనా. ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, సోషల్ అండ్ ఎకనామిక్ చేంజ్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ప్లాన్ చేయటమే ప్లానింగ్ కమిషన్ యొక్క పని. ఆ కమిషన్ని ఎప్పుడు పెట్టేశారు? కాన్స్టిట్యూషన్ ఫామ్ అయిన 1 month లోపే పెట్టేశారు. కాన్స్టిట్యూషన్ ఎప్పుడు ఇనాగ్రేట్ చేశారు చెప్పండి? అడాప్ట్ చేసుకుందేమో 1949లో కదా, ఇంప్లిమెంట్ చేసింది 1950లో. ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసిందేమో 1950లో.
సో విత్ ఇన్ 1 monthలో ఈ ప్లానింగ్ కమిషన్ని సెటప్ చేశారు. ఫర్ నెహ్రూ ప్లానింగ్ వాజ్ నాట్ ఓన్లీ గుడ్ ఎకనామిక్స్ బట్ గుడ్ పాలిటిక్స్ యాజ్ వెల్. నెక్స్ట్ నెహ్రూ గారి దృష్టిలో ఏంటి అంటే ప్లానింగ్ అనేది జస్ట్ ఎకనామికల్ ఆస్పెక్ట్లో, మనీ ఆస్పెక్ట్లో, ట్రేడ్, బిజినెస్ ఈ ఆస్పెక్ట్స్లో కంట్రీ ప్లాన్ చేసుకుంటే సరిపోదు, పాలిటిక్స్ని కూడా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాడంట ఆయన. He hoped that planned development would dissolve the divisions of caste and religion, community and region, as well as other disruptive and disintegrative tendencies and help India to emerge as a strong and modern nation. ఈయన ఏమనుకున్నాడంటే, ఇది చెప్తున్నా వినండి. ఫర్ నెహ్రూ ప్లానింగ్ వాజ్ నాట్ ఓన్లీ గుడ్ ఎకనామిక్స్ బట్ గుడ్ పాలిటిక్స్ యాజ్ వెల్. దీనికి మీనింగ్ నాకు తెలియదు, సారీ. ఇది ఒకసారి అండర్లైన్ చేసుకోండి. నెహ్రూకి ప్లానింగ్ అనేది కేవలం ఎకనామిక్స్కి సంబంధించింది కాదు, పాలిటిక్స్ కూడా ప్లానింగ్ కింద రావాలి అని ఏదో చెప్పారు, ఇది నాకు తెలియదు, సారీ. ఆయన ఏమనుకున్నాడు అంటే ప్లాన్డ్ డెవలప్మెంట్ కనుక ఉంటే ఈ డివిజన్స్ ఆఫ్ క్యాస్ట్, రిలీజన్, కమ్యూనిటీ, రీజన్ వీటన్నిటి మీద మనకి డిఫరెన్సెస్ ఉన్నాయి కదా పీపుల్లో, ఆ డిఫరెన్సెస్ అన్నీ వెళ్ళిపోతాయి అని చెప్పేసి అనుకున్నాడు. ఇవన్నీ పోయి ఈ డిసింటిగ్రేటివ్ అంటే విడతీసే అండ్ నాశనం చేసే టెండెన్సీస్ ఇవన్నీ పోయి ఇండియా అనేది స్ట్రాంగ్ అండ్ మోడర్న్ నేషన్ లాగా ఫామ్ అయింది అని చెప్పేసి అనుకున్నాడు. ఇంతటికి అర్థమైందా? ఈ పాయింట్ ఒక్కటి కాకుండా మిగతాది అర్థమైంది కదా? ఇంకోసారి చెప్పరా? ఈ హోప్ దట్ ప్లాన్ డెవలప్మెంట్ అక్కడ నుంచి ఏం లేదు, అక్కడ ప్లాన్డ్ డెవలప్మెంట్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే కంట్రీలో ప్లాన్డ్ డెవలప్మెంట్ కనుక వస్తూ ఉంటే క్యాస్ట్ బేసిస్ మీద, రిలీజియన్ బేసిస్ మీద, కమ్యూనిటీ బేసిస్ మీద, రీజియన్ బేసిస్ మీద పీపుల్ డివైడ్ అయిపోయి ఉన్నారు ప్రస్తుతానికి. ఆ డివిజన్స్ అన్నీ పోతాయి, డిజాల్వ్ అయిపోతాయి, కరిగిపోతాయి, అసలు కనిపించకుండా పోతాయి. ఇంకా అదర్ డిస్రప్టివ్ అండ్ డిసింటిగ్రేటివ్ టెండెన్సీస్. డిస్రప్టివ్ టెండెన్సీస్ అంటే హాని కలిగించే టెండెన్సీస్, డిసింటిగ్రేటివ్ టెండెన్సీస్ అంటే విడగొట్టే విషయాలు, ఇవన్నీ కూడా డిజాల్వ్ అయిపోతాయి, మాయమైపోతాయి. అండ్ ఇండియా అనేది ఈ ప్లాన్డ్ డెవలప్మెంట్ వల్ల ఒక స్ట్రాంగ్ అండ్ మోడర్న్ నేషన్ లాగా ఫామ్ అవుతుంది. అర్థమైందా? ఓకే, అందరికీ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. The first 5-year plan focused on agriculture and stressed on the need for increasing food production, development of transport and communications, and the provision of social services. ఓకేనా? ఫస్ట్ 5-year ప్లాన్ అంటే ఏంటి అంటే ప్లానింగ్ కమిషన్ ఎందుకు పెట్టారు? ప్లాన్ వేయడానికి, ఎప్పుడెప్పుడు ఏం చేయాలని ప్లాన్ వేయడానికి పెట్టారు. సో ఫస్ట్ 5 years యొక్క ప్లాన్ ఏంటి అంటే అగ్రికల్చర్ అనేది డెవలప్ అవ్వాలి. అగ్రికల్చర్లో ఇప్పటి వరకు ఫుడ్ ప్రొడక్షన్ అనేది సరిగ్గా లేదు, ఏదేదో పద్ధతుల్లో పండిస్తున్నారు, సరిగ్గా పంటలు రావట్లేదు. సో ఫుడ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యేటట్టు ప్లాన్ వేశారు, ఏదో ఒక స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలి అన్నట్టు. నెక్స్ట్ది ట్రాన్స్పోర్టేషన్ అనేది డెవలప్ అవ్వాలి. ఎప్పుడైనా కంట్రీ డెవలప్ అవ్వాలి అంటే ఈ రోడ్ వేస్, రైల్వేస్, ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉండాలి. ఇప్పుడు నాకు ఏదన్నా వర్క్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో వర్క్ ఉండి వేరే ఊరు వెళ్ళాలి అంటే నాకు 17 days 14 days పట్టింది అనుకోండి, ఆ పని లేట్ అయిపోయింది. కానీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటే ఏ పనైనా చాలా తొందరగా జరుగుతుంది, అవునా కదా? సో ట్రాన్స్పోర్టేషన్ డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. ఫస్ట్ 5 yearsలో ట్రాన్స్పోర్టేషన్ కూడా డెవలప్ చేయాలనుకున్నారు. నెక్స్ట్ ఇది కమ్యూనికేషన్స్ కూడా డెవలప్ చేయాలి. ఇప్పుడు మనం క్లాస్ చెప్పుకోగలుగుతున్నాము అంటే కారణం ఏంటి? కమ్యూనికేషన్ సిస్టమ్. ఇంటర్నెట్ అనేది ఒక కమ్యూనికేషన్ సిస్టమ్, టెలిఫోన్ అనేది ఒక కమ్యూనికేషన్ సిస్టమ్, పోస్టల్ సర్వీస్ అనేది ఒక కమ్యూనికేషన్ సిస్టమ్. సో ఈ కమ్యూనికేషన్ సిస్టమ్స్ వల్ల కూడా మనకి పనులు అనేవి చాలా ఫాస్ట్గా జరుగుతాయి. అర్థమైందా? ఎవరికన్నా ఏదన్నా విషయం చెప్పాలనుకోండి, సాధారణంగా ఈ ఫోన్లు ఇవన్నీ లేకపోతే కష్టపడి ఒక 4 రోజుల పాటు ప్రయాణించేటి చెప్పాలి. అదే ఫోన్ ఉంటే వెంటనే విషయం చెప్పేయచ్చు, ఆ పని చేయమని చెప్పేసి చెప్పవచ్చు. సో కమ్యూనికేషన్ సిస్టమ్ని, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని డెవలప్ చేయడానికి ట్రై చేశారు. అగ్రికల్చర్లో ఫుడ్ ప్రొడక్షన్ని కూడా డెవలప్ చేయాలి అని చెప్పేసి అనుకున్నారు ఫస్ట్ 5 yearsలో. ఓకేనా? సోషల్ సర్వీసెస్ అంటే ఏంటి? హెల్త్, ఎడ్యుకేషన్,
ఇట్లాంటి సోషల్ సర్వీసెస్ అంటాం. సేఫ్టీ, పోలీస్ సర్వీస్, ఇవి కూడా వీటన్నిటిని సోషల్ సర్వీసెస్ అంటాము. ఈ సోషల్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేసేటట్టు ఇంప్లిమెంటేషన్ చేయాలనుకున్నారు ఫస్ట్ 5 yearsలో. ఇంతటికి అర్థమైంది కదా. ఇట్ ఆల్సో స్ట్రెస్ ద నీడ్ టు ఇండస్ట్రియలైజ్ ఇండియా యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. ఇండియాని అప్పటి వరకు ఫ్యాక్టరీస్ లేవు, ఏం లేవు, ఓన్లీ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యింది. ఈ బ్రిటిష్ వాళ్ళంతా అగ్రికల్చర్ ప్రొడ్యూస్ పండించుకొని చక్కగా తీసుకెళ్ళి అమ్ముకునేవాళ్ళు ఫారిన్ కంట్రీస్లో. అవునా కాదా? అవునా కాదు? కాటన్, టొబాకో, చిల్లీస్, ఈ సిస్టమ్ అంతా బ్రిటిష్ వాళ్ళు పెట్టింది. వీటన్నిటిని కమర్షియల్ క్రాప్స్ అంటాము. ఇవన్నీ ఇక్కడ పండించడం, తీసుకెళ్ళి అమ్ముకోవడం అక్కడ బయట ఎక్కువ రేట్లకి, అట్లా చేసేవాళ్ళు. సో ఓన్లీ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉండేది ఇండియా. సో అట్లా కాకుండా వీలైనంత త్వరగా ఇండిపెండెన్స్ వచ్చేసింది కాబట్టి వీలైనంత త్వరగా ఇండియాలో ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ వచ్చేటట్టు చూడాలనుకున్నారు. నెక్స్ట్ది, గివెన్ దట్ ఫుడ్ వాజ్ బేసిక్ రిక్వైర్మెంట్, there was a consensus on the increasing food production, but there was no agreement on how this should be achieved. బేసిక్ నీడ్ ఏంటి ప్రజలకి? మీరు ఫొటోస్ చూసినట్టయితే ఇండిపెండెంట్ ఇండియా ముందు బ్రిటిష్ ఇండియాలో పీపుల్ యొక్క ఫొటోస్ చూస్తే చాలా సన్నగా బోన్స్ కనిపిస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి న్యూట్రిషన్ సరిగ్గా లేదు. సో ఫుడ్ అనేది బేసిక్ రిక్వైర్మెంట్. కాబట్టి ఫస్ట్ ఏమనుకున్నారు, ఫస్ట్ ఎయిమ్ ఏంటి? అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది, ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేయాలి అనుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు పంటలు పండించుకునే వాటిలోనేమో, అదే ఫుడ్ పండించుకునే వాటిలో కమర్షియల్ క్రాప్స్ వేపించి అమ్ముకునేవాళ్ళు. సో ఫుడ్ అనేది కరువు అయిపోయింది కంట్రీలో. ఇప్పుడు ఫుడ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలనుకున్నారు, కానీ దాన్ని ఎట్లా ఇంక్రీజ్ చేయాలో వాళ్ళకి తెలియట్లేదంట. దాన్ని ఎట్లా అచీవ్ చేయాలో, ఎక్కువ ఫుడ్ ప్రొడక్షన్ ఎట్లా అచీవ్ చేయాలో తెలియట్లేదు. The two main questions that divided political opinion were what place agriculture should have in the larger developmental strategy. సో ఇండస్ట్రీస్కి, ఫ్యాక్టరీస్కి, వీటన్నిటికీ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలా, అగ్రికల్చర్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలా అనేది ఒక క్వశ్చన్. హౌ షుడ్ రిసోర్సెస్ బి అలొకేటెడ్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్? మెయిన్ గోల్స్ ఏంటి? డబ్బులు ఇచ్చే గోల్స్ వీటికి. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, ఇంతే కదా, ఫ్యాక్టరీస్, అగ్రికల్చర్, వీటి మధ్య రిసోర్సెస్ని అలొకేట్ చేయాలి. దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి? అగ్రికల్చర్కి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి డెవలప్మెంట్లో, అండ్ రిసోర్సెస్ని ఇండస్ట్రీకి, అగ్రికల్చర్కి మధ్యలో ఎట్లా డివైడ్ చేయాలి, ఎట్లా అలొకేట్ చేయాలి అనేది 2 questions అరైజ్ అయినాయి అంట. ఓకేనా? ఫర్ నెహ్రూ, అగ్రికల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ వాజ్ నాట్ సింప్లీ అన్ ఎకనామిక్ ఇష్యూ బట్ పొలిటికల్, సోషల్ అండ్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ రూరల్ సెక్టార్. సో అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మ్ అయితే గనక, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ పెరిగితే, ఫుడ్ ప్రొడక్షన్ పెరిగితే, అది కేవలం ఏదో మనీ వచ్చే విషయం మాత్రమే కాదు కంట్రీకి. నెహ్రూ దృష్టిలో ఏంటి అంటే అగ్రికల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కేవలం మనీ తెప్పించే విషయం ఒక్కటే కాదు, బట్ పొలిటికల్, సోషల్ అండ్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ రూరల్ సెక్టర్. రూరల్ పీపుల్కి పొలిటికల్గా వాళ్ళు డెవలప్ అవుతారు. రూరల్ పీపుల్ ఫుడ్ ఉంటే అన్నీ జరుగుతాయి. ఫస్ట్ ఏం జరుగుతాయి? సోషల్ స్టేటస్ పెరుగుతుంది. ఫుడ్ లేని వాడిని ఏమని అంటాం? పూర్ పీపుల్ అంటాం, అంటే సోషల్ స్టేటస్లో తక్కువ ఉన్న వాళ్ళు అంటాం. సో ఫుడ్ ఎప్పుడైతే అవైలబుల్గా ఉంటుందో సోషల్ స్టేటస్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ కొంత మనీ వస్తాయి, అంటే ఎకనామిక్ స్టేటస్ అనేది పెరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇవన్నీ సాటిస్ఫై అయితే అప్పుడు పాలిటిక్స్లో కూడా కొంచెం మంచిగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు పీపుల్. ఓకే, సో ఇది కేవలం మనీ తెప్పించే విషయం మాత్రమే కాదు, కంట్రీకి మనీ వచ్చే విషయం కాదు. రూరల్ పీపుల్ని చూసినట్లయితే వాళ్ళకి సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా వస్తుంది అగ్రికల్చర్ని ట్రాన్స్ఫార్మ్ చేయటం వల్ల. ఓకేనా? ద స్ట్రాటజీ ఫేవర్డ్ బై నెహ్రూ అండ్ ఫైనలీ అడాప్టెడ్ ఇంక్లూడెడ్ 3 components. సో అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్కి స్ట్రాటజీ అంటే ప్లాన్ ఏంటి అంటే 3 components ఉన్నాయంట దాంట్లో. ఫస్ట్ది ల్యాండ్ రిఫార్మ్స్, నెక్స్ట్ది అగ్రికల్చరల్ కోఆపరేటివ్స్, అండ్ నెక్స్ట్ది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఒక్క నిమిషం, 1 minute టైం ఇవ్వండి. ఓకే, 3 things ఏంటి అంటే ల్యాండ్ రిఫార్మ్స్ చేయటం. ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ఏంటి? ఇదివరకు వేరే కంట్రీస్లో చూసారు మీరు. ఏంటి ల్యాండ్ రిఫార్మ్స్ అంటే?
ల్యాండ్ తీసుకొని ల్యాండ్లెస్ పీజన్స్ కి ఇవ్వడం అట్లాంటిది భూ సంస్కరణలు అంటారు తెలుగులో. ఇవి మన స్టేట్స్లో మన ఇండియాలో కూడా జరిగినాయి. అది చేయటం ఒకటి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇది అగ్రికల్చరల్ కోఆపరేటివ్స్ అంటే కోఆపరేటివ్ సొసైటీస్. అంటే ఇప్పుడు గుంటూరు వాళ్ళకైతే మిర్చి యార్డ్ ఉంది, అది ఒక అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీ. అంటే మిర్చి పండించిన రైతులందరూ అక్కడికి వచ్చి అమ్ముకుంటారు, మార్కెట్ చేసుకుంటారు వాళ్ళ ప్రొడ్యూస్ని. అంటే ఆ కోఆపరేటివ్ సొసైటీ అనేది ఫార్మర్స్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇట్లాంటి అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ని ఫామ్ చేయటం సెకండ్ది. ఫస్ట్ది ఏంటి ల్యాండ్ రిఫార్మ్స్ చేయటం, సెకండ్ది అగ్రికల్చరల్ కోఆపరేటివ్స్ని పెట్టడం, థర్డ్ది ఏంటి అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. గ్రామ పంచాయతీ ఏంటి, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది, అది చాలేదని ప్రతి విలేజ్కి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఉండటం. ఓకేనా, అది థర్డ్ ప్లాన్. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే మన ఇంటి యొక్క పవర్ మన చేతుల్లో ఉంది అనుకోండి, మన ఇంటిని అభివృద్ధి మనం చేసుకుంటాం. లేదు చాలామంది ఇల్లు ఒకళ్ళ కంట్రోల్లో ఉంటే వాళ్ళ మీద ఆధారపడవలసి వస్తుంది. ఒక విలేజ్ అంటే అది ఒక ఎంటిటీ కాబట్టి దాని గవర్నమెంట్ దాని చేతుల్లోనే పెడితే దాని పీపుల్ దాన్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కూడా ఉండేటట్టు చూశారు. ఈ 3 చేద్దాం అనుకున్నారు. 3 types ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ వర్ కాంటెంప్లేటెడ్. ల్యాండ్ రిఫార్మ్స్లో 3 typesని ఆలోచించారంట. ఫస్ట్ది ఏంటి అంటే జమీందారీ సిస్టమ్ అనేది ఉండేది. జమీందారులు మీకు తెలుసు, ఎక్కువ భూములు ఉండే వాళ్ళని జమీందారులు అంటారు. ఆ జమీందారుల కింద చిన్న చిన్న రైతులు పనిచేస్తూ ఉంటారు. ఓకేనా, ఇది మనందరం సినిమాల్లో చూసేది. సో ఈ జమీందారీ సిస్టమ్ని అబాలిష్ చేయటం ఫస్ట్ది. సెకండ్ది టెనెన్సీ రిఫార్మ్. అంటే ఈ కౌలుదారీతనం ఏదైతే ఉంటుందో, అంటే కౌలు రేట్లు ఎంత పే చేయాలి, ఒక భూమిని తీసుకుంటే కౌలు తీసుకుంటే ఎంత పే చేయాలి అనే దాని రూల్స్, ఇది సెకండ్. ట్యాక్స్ కాదు, భూమిని కౌలుకు తీసుకున్న వాళ్ళు ట్యాక్స్ పే చేస్తా ఉంటారు కదన్నా. ట్యాక్స్ కాదు, గవర్నమెంట్ జమీందారికి ట్యాక్స్ కాదు, ట్యాక్స్ అనకూడదు. గవర్నమెంట్కి పే చేసేదాన్ని ట్యాక్స్ అంటాము. జమీందారులకి కౌలు పే చేస్తారు, రెంట్ పే చేస్తారు, సారీ. ఓకేనా. సో థర్డ్ది ఏంటి అంటే ల్యాండ్ సీలింగ్స్. ఒక్కసారి ఈ వర్డ్ నాకు గుర్తులేదు. ఇది కౌలు విధాన సంస్కరణ ఉంది మేడం. ఓకే, ల్యాండ్ సీలింగ్ అంటే ఏంటి అంటే ఒకళ్ళ దగ్గర ఎంత ల్యాండ్ ఉండొచ్చు అనేది ఫిక్స్ చేస్తుంది. సీలింగ్ అంటే ఏంటి, టాప్ అని అర్థం. మన ఇంటి టాప్ని ఏమంటాం, సీలింగ్ అంటాం. సారీ, నేను మధ్యలో మీనింగ్ చూసినందుకు, ఎప్పుడు ఇట్లా జరగదు, ఇది ఒకటి మిస్ అయ్యా ఎందుకు చదువుకునేటప్పుడు. ల్యాండ్ సీలింగ్స్ అంటే ఏంటి అంటే అప్పర్ లిమిట్ని పెట్టడం. ఒక మనిషి ఉన్నాడంటే అతనికి ఇంత భూమి కంటే ఎక్కువ ఉండకూడదు అనే రూల్ని పెట్టడమే ల్యాండ్ సీలింగ్. ఓకేనా. ఇప్పుడు జమీందారుల దగ్గర ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుంది, భూమి అంతా ఒకళ్ళ దగ్గరే ఉంటుంది, దానివల్ల ఇక జమీందారీ సిస్టమ్ ఫామ్ అయ్యేది. సో భూమి అంతా ఒకళ్ళ దగ్గరే ఉండకుండా ఒక మనిషి ఉన్నాడంటే అతని పేరు మీద ఇంత భూమి మాత్రమే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు అనే లిమిట్ పెట్టడాన్ని ల్యాండ్ సీలింగ్ అంటాం. ఓకేనా. ఈ 3 రిఫార్మ్స్ చేశారు ల్యాండ్ రిఫార్మ్స్లో, ఇవి 3 parts. ఓకేనా. The primary aim of all these were to ensure that land went to the hands of actual tiller, and this was to be an incentive for them to produce more. So వీటి యొక్క ప్రైమరీ ఎయిమ్ ఏంటి అంటే ల్యాండ్ అనేది దున్నేవాడి చేతుల్లోకి వెళ్తుంది. అండ్ అట్లా వెళ్ళటం వల్ల ఈ యాక్ట్స్ అన్నిటి వల్ల ల్యాండ్ సీలింగ్స్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒక ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి దగ్గర 20 ఎకరాలే ఉండొచ్చు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఇట్లా ఏం లేదు. ఒక మనిషి దగ్గర ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం 20 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు అనుకోండి. ఒక మనిషి దగ్గర ఒక 300 ఎకరాలు ఉన్నాయనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళి ఆ 300 ఎకరాలు తీసుకొచ్చేసి అతనికి 20 ఎకరాలే మిగిల్చి మిగతా అన్ని గవర్నమెంట్ తీసేసుకుంటుంది. గవర్నమెంట్ తీసేసుకొని ఏం చేస్తుంది, దాన్ని వాళ్ళకి పంచి పెడుతూ ఉంటుంది.
సో యాక్చువల్గా టిల్లర్ అంటే ఎవరు? దున్నేవాడు. దున్నేవాడికి భూమిని ఇచ్చేస్తుంది. అట్లా వేయటం వల్ల నా భూమి, నేను ఎవరి కింద పని చేయట్లేదు, నా పంట నేనే పండించుకోవాలి, దాని లాభం నాకే వస్తుంది. కాబట్టి నేనేమనుకుంటాను, ఎక్కువ కష్టపడి పనిచేసి ఎక్కువ పండిద్దాము, ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అనుకుంటాను. సో వాళ్ళకి ఈ మోటివేషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి అనుకున్నారు. ఓకేనా? అర్థమైందా ఈ పాయింట్? దున్నేవాడికే భూమి ఇస్తే వాడు కొంచెం ఎక్కువ పండిస్తాడు. నేనే కదా ఓనర్ని, ప్రాఫిట్ అంతా నాకే వస్తుంది కదా, ఎక్కువ పండిద్దామని పండిస్తాడు. దానివల్ల ఫైనల్గా ఏంటి? ఫుడ్ ప్రొడక్షన్ పెరుగుతుందా లేదా ఎక్కువ పండిస్తే? సో దీన్ని ఒక టిప్ లాగా, ఒక స్ట్రాటజీ లాగా చేశారు. కోఆపరేటివ్స్ వర్ టు బ్రింగ్ ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్ అండ్ ఆల్సో ప్రొవైడ్ వాల్యుబుల్ ఇన్పుట్స్ లైక్ సీడ్స్, మాన్యూర్, ఫర్టిలైజర్స్ అండ్ సో ఆన్. కోఆపరేటివ్స్ ఏం చేస్తాయి అంటే ఈ మార్కెట్స్ లాగా, ఎకనామిక్స్ ఈ కాంటెక్స్ట్ అర్థం చేసుకోండి, మార్కెట్స్ లాగా పనిచేస్తాయి. అంటే పండించిన పంటకి మార్కెట్ లాగా పనిచేస్తాయి. మనం అనుకున్నాం కదా మిర్చి యార్డ్ ఉంది గుంటూరులో, అది కూడా ఒక అగ్రికల్చరల్ కోఆపరేటివ్. మార్కెటింగ్ చేసుకోవడానికి పనికి వస్తాయి. నెక్స్ట్ది అగ్రికల్చర్కి కావాల్సిన ఇన్పుట్స్ కూడా ఆ కోఆపరేటివ్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సీడ్స్, మాన్యూర్, ఫర్టిలైజర్స్ ఇట్లాంటివి. ఓకేనా? Local self-government would ensure that land reforms were carried out and the cooperatives run according to the collective interests of the village. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఉండటం వల్ల ఏంటి అంటే ఆ ఊర్లో ల్యాండ్ రిఫార్మ్స్ పర్ఫెక్ట్గా జరిగినాయా లేదా అనేది చూసుకుంటుందంట లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది, పంచాయత్ అనేది. ఓకేనా? తర్వాత ఆ విలేజ్లో ఉండే కోఆపరేటివ్స్ ఆ విలేజ్ యొక్క పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుగుణంగా నడుస్తుందా లేదా, వాళ్ళ మంచిని కోరుకుంటూ నడుస్తుందా లేదా, వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా నడుస్తుందా లేదా చూస్తుందంట. ఏంటిది? లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఓకేనా? రెండు పనులు చేస్తాయి. ల్యాండ్ రిఫార్మ్స్ క్యారీ అవుట్ అవుతున్నాయా లేదా చూస్తుంది. నెక్స్ట్ ఇది కోఆపరేటివ్స్ అనేవి ప్రజలకి ఉపయోగపడే విధంగా వాళ్ళకి అనుగుణంగా పనిచేస్తున్నాయా లేదా చూస్తుంది. నెక్స్ట్ది ల్యాండ్ రిఫార్మ్స్ వర్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద హాఫ్ హార్టెడ్ మేనర్ అక్రాస్ ఇండియా. While Jamindari system was abolished, redistribution of land to the landless did not take place. ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి ఇట్లా అవ్వాలి అనుకున్నారు, కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పుడు చేయటం ఏ పనైనా చాలా కష్టం. కాబట్టి జమీందారీ సిస్టమ్ని అబాలిష్ చేసినా కూడా ల్యాండ్లెస్ పీపుల్కి ఈ ల్యాండ్ని డిస్ట్రిబ్యూట్ చేయలేదంట. రూరల్ ఏరియాస్లో ఉన్న రిచ్ అండ్ పవర్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ల్యాండ్ని కంట్రోల్ చేయటం మొదలుపెట్టారు. వాళ్ళ చేతుల్లోనే కంట్రోల్ అనేది ఉండిపోయింది, ల్యాండ్లెస్ పీపుల్కి వెళ్ళలేదు ఇంకా. కానీ జమీందారీ సిస్టమ్ అనేది అబాలిష్ అయిపోయింది. ద దళిట్స్ కంటిన్యూ టు బీ ల్యాండ్లెస్ బట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ద అబాలిషన్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్ అండ్ అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. దళిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ల్యాండ్స్ అనేవి ఇంకా రాలేదు, గవర్నమెంట్ ఏమి వాళ్ళకి ల్యాండ్స్ అలాట్ చేయలేదు. కానీ ఫోర్స్డ్ లేబర్, జమీందారీ సిస్టంలో ఫోర్స్డ్ లేబర్ ఉంది కదా, అది అబాలిష్ చేశారు, జమీందారీ సిస్టమ్ని అబాలిష్ చేశారు. దానివల్ల వీళ్ళు దళిత్స్ కొంచెం బెనిఫిట్ అయ్యారు. అండ్ అన్టచబిలిటీ కూడా అబాలిష్ చేసేసారు కదా, మనం డిస్కస్ చేసాం పోయిన లెసన్లో. దానివల్ల కూడా వీళ్ళు కొంచెం బెనిఫిట్ అయ్యారు. అప్పటి వరకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు, ఇవి రెండు అబాలిష్ అవ్వటం వల్ల చాలా బెనిఫిట్ అయ్యారంట. ద ఫస్ట్ 5-year plan focused on improving agriculture by building large dams to irrigate and produce electricity. 5-year plans ఫస్ట్ 5-year ప్లాన్ అనేది అగ్రికల్చర్ మీద కాన్సన్ట్రేట్ చేసింది కదా. సో అగ్రికల్చర్ ఉండాలంటే ఏం కావాలి? మెయిన్గా ల్యాండ్ కావాలి, వాటర్ కావాలి. సో వాటర్ అనేది మెయిన్ కదా, ఇప్పుడు ల్యాండ్ అనేది ఇంకొంది బట్ వాటర్ మెయిన్ కదా. వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే డ్యామ్స్ కట్టారంట. ఎందుకు? ల్యాండ్ని ఇరిగేట్ చేయడానికి, ల్యాండ్లో నీళ్లు రావడానికి డ్యామ్స్ కట్టారు. దాంతోపాటు ఫ్యాక్టరీస్కి ఏం కావాలి? ఎలక్ట్రిసిటీ కావాలి. సో ఎలక్ట్రిసిటీని కూడా ఈ డ్యామ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తున్నాయి. డ్యామ్స్ బెనిఫిటెడ్ బోత్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్. ఈ విధంగా ఇరిగేషన్కి ఏమో అగ్రికల్చర్కి ఉపయోగపడుతున్నాయి, ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తూ ఇండస్ట్రీ సెక్టర్కి ఉపయోగపడుతున్నాయి. సో రెండు సెక్టర్స్ని బెనిఫిట్ చేస్తున్నాయి డ్యామ్స్. దో దెర్ వాజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్, ఇట్ వాజ్ స్టిల్ నాట్ సఫిషియంట్ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ పాపులేషన్. ఇవన్నీ చేయటం వల్ల ఫస్ట్ 5 yearsలో అగ్రికల్చరల్ ప్రొడక్షన్లో ఇంక్రీజ్ అనేది కనిపించింది, కానీ ప్రజలకి సరిపోయినంత ఇంక్రీజ్ ఇంకా రాలేదు ఫస్ట్ 5 yearsలో. అర్థమైందా? ద ప్లానర్స్ ఫెల్ట్ దట్
for the country to develop, it was essential to develop industries so that more people can shift to towns to work in factories and in the service sector. So ప్లాన్ చేసేవాళ్ళు, ఈ ప్లానింగ్ కమిషన్ వాళ్ళు కానీ కంట్రీ ఏమేం చేస్తూ ఉండాలి డెవలప్మెంట్లో అని ప్లాన్ చేసేవాళ్ళు ఏమనుకున్నారు అంటే, అందరూ అగ్రికల్చర్ మీదే డిపెండ్ అవుతున్నారు, దాని నుంచి అంత ప్రొడక్షన్ రావట్లేదు. సో మనం ఫ్యాక్టరీస్ని ఇండస్ట్రీస్ని డెవలప్ చేస్తే చాలామంది పీపుల్, ఖాళీగా ఉన్న పీపుల్ అంతా సిటీస్లోకి వస్తారు, టౌన్స్లోకి వర్క్ చేయడానికి. సో ఫ్యాక్టరీస్లో సర్వీస్ సెక్టార్లో వర్క్ చేస్తూ ఉంటే మనకి ఇన్కమ్ అనేది పెరిగే కొద్దీ అవైలబిలిటీ పెరుగుతుంది కదా రిసోర్సెస్. మన కంట్రీలో ఫుడ్ లేకపోతే వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు, డబ్బులు ఉంటే ఏమైనా కొనుక్కోవచ్చు కదా. సో మనీ ఉంటే వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ అన్నా చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నారు. అర్థమైందా? ఏదో విధంగా ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది ఇట్లా చేస్తే, ఇండస్ట్రీస్ని కూడా డెవలప్ చేయాలి అని చెప్పేసి అనుకున్నారు. హెన్స్ ఫ్రమ్ ద సెకండ్ 5-year plan onwards ద ఎంఫాసిస్ షిఫ్టెడ్ టు ఇండస్ట్రీస్. సో సెకండ్ 5-year plan నుంచి ఫస్ట్ 5-year planలో ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చారు? అగ్రికల్చర్కి ఇచ్చారు. కానీ తర్వాత ఏమనిపించింది, అగ్రికల్చర్తో పాటు ఇండస్ట్రీస్ని కూడా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది, ఇంకొంచెం బెనిఫిట్ అవుతుందని చెప్పి సెకండ్ 5-year plan నుంచి ఫోకస్ అనేది ఇండస్ట్రీస్ మీదకి షిఫ్ట్ చేశారు. ఎంఫాసిస్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇంపార్టెన్స్. యూ వుడ్ హ్యావ్ రెడ్ అబౌట్ దీస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ఎర్లియర్ క్లాసెస్. సో వీటి గురించి మీరు ఎర్లియర్ క్లాసెస్లో చదివారు అంట, మరి నాకు తెలియదు. ఓకే, ఇంతవరకు ఎండ్ చేసుకుందాం. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.